పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో మున్సిపల్ కమిషన్ ఏసుబాబుతో కలిసి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరామిరెడ్డి సోదాలు చేశారు. కాలం చెల్లిన రియల్ మ్యాంగో టెర్రా ప్యాకెట్ అమ్మారని పుల్లబాబీ అనే వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా పురుగులు పుట్టిన ఉల్లిపాయలు, అలాగే కుళ్ళిన బంగాళదుంపలు, కాలం చెల్లిన రొట్టెలను సీజ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఇప్పుడు గతంలో ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మేము కలిసి కంబైన్డ్ గా పాలు డిపోలు, తర్వాత రెస్టారెంట్లు కూడా రైడ్ చేయడం, వాళ్ళ మీద ఏమో కేసులు ఫైల్ చేయడం ఇలా జరిగింది. కానీ ధర్మిలా కొంచెం ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి వల్ల ఈ రైడ్స్ ఆగిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఈ కంప్లైంట్ తీసుకుని రిలయన్స్ మార్ట్ లో కూడా ఈ రోజు తనిఖీ చేయడం జరిగింది వెలంగిత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో. అయితే ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ ఉన్నాయి. అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కుళ్ళిపోయి ఉండడం వల్ల ఇక్కడ ఆహార భద్రతకు చాలా లోపాలు వస్తున్నాయి. కనుక వీళ్ళ మీద ఫుడ్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా గమనించి వెళ్తే మీరు ప్రతి షాపులోకి వెళ్ళినప్పుడు చూసుకుని ఎక్స్పైరీ డేట్ చూసుకుని ఈ ప్యాకెట్లు ఏదైనా సరే కొనుగోలు చేసినప్పుడు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఒకవేళ అటువంటిది ఏదన్నా ఎక్స్పైరీ డేట్ అయిపోయి వాళ్ళు షాపులో అమ్ముతుంటే నేరుగా కంప్లైంట్ ద్వారా కూడా మన పీజీఆర్ కానీ గ్రీవెన్స్ కానీ ఏదైనా పెట్టచ్చు, పురమిత్ర కూడా పెట్టచ్చు. ఏదైనా కంప్లైంట్ రేజ్ చేస్తే కంప్లైంట్ మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో ఆ షాపులు తనిఖీ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా మంది హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత ఈ షాపులు, స్వీట్ స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేసాం. కానీ ధర్మిలా రోజు తిరగకపోతే వాళ్ళు మళ్ళీ ఫర్దర్ గా ఫుడ్ కలర్స్ వాడడం, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగే పదార్థాలు వాడే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రజలందరూ కూడా అవేర్నెస్ రావాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా మార్పు తెచ్చుకుని ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలని కోరుకుంటే ఇక మీదట ఈ రైడ్స్ ధర్మిలా వారానికి 2-3 సార్లు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి పరిశుభ్రమైన వాతావరణంలో మంచి ఫుడ్ ని ప్రజలకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు సుందరరామిరెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వెస్ట్ గోదావరి జిల్లా అండి. గౌరవనీయులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు తాడేపల్లిగూడెం రోజు రోజుకు విస్తారంగా పెరిగిపోతుంది. ప్రజల సౌకర్యం కోసం ఈ హోటల్స్ మరియు రిలయన్స్ షాపులు, స్వీట్ షాపులు, బేకరీలు మొత్తం తనిఖీ చేసి ప్రజలకు మంచి ఆహారం అందించాలని మాకు సారు చెప్పడం జరిగింది. సారు ఆదేశాల ప్రకారము మేము ఈరోజు గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ గారు, కొందరు పార్టీ లీడర్స్ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఈరోజు ఈ యొక్క రిలయన్స్ షాపును తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో పుల్ల నరసింహారావు గారు అని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు ఒక 20వ తేదీన ఇక్కడ ఫ్రూట్ డ్రింక్ తీసుకోవడం జరిగింది. రియల్ ఫ్రూట్ డ్రింక్ అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినది. సో ఈ యొక్క రిలయన్స్ షాపులో వాళ్ళు చెప్పడం సరైన సమాధానం ఇవ్వలేదు. మాకు కంప్లైంట్ చేయడం వలన వచ్చేసి ఈరోజు మేము కమిషనర్ గారు మేము వచ్చేసి ఈరోజు విజిట్ చేశాము. అది విజిట్ చేసి మన నరసింహారావు గారి దగ్గర నుంచి మేము కంప్లైంట్ రిసీవ్ చేసుకొని వాటి మీద కేసు ఫైల్ చేశాము. అదేవిధంగా రిలయన్స్లో వచ్చేసి రేపుడుతో కాలపరిమితి చెందిన ఈ రోజుతో కాలపరిమితి చెందిన బ్రెడ్ కూడా ఉన్నాయి. వాటి మీద కూడా మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి ఈ బంగాళదుంపలు, వెజిటబుల్స్ అన్ని కూడా, ఉల్లిపాయలు అన్ని కూడా బూజు పట్టిపోయేసి బాగా కుళ్ళిపోయి ఉన్నాయి. వాటి మీద కూడా మేము కేసు ఫైల్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మీరు ప్రతిరోజు వచ్చేసి తాడేపల్లిగూడెంలో అన్ని చూసి వాళ్ళకు అవగాహన కల్పించేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. నా పేరు సుందరరామిరెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వెస్ట్ గోదావరి జిల్లా అండి. గౌరవనీయులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు తాడేపల్లిగూడెం రోజు రోజుకు విస్తారంగా పెరిగిపోతుంది. ఏఎస్ఆర్ రెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వెస్ట్ గోదావరి జిల్లా. మే 20వ తేదీన పుల్ల నరసింహారావు గారు ఈ యొక్క జియో స్మార్ట్ లోనికి వచ్చేసి పిల్లల కొరకు ఈ యొక్క రైల్ యాపిల్ ప్రోడక్ట్ ని డ్రింక్ తీసుకోవడం జరిగింది. అది 18/5కే ఎక్స్పైర్డ్ అయ్యింది. ఇలాంటి స్టాక్ ఎంతో చాలా ఎక్కువ స్టాక్ ఉందని చెప్తున్నారు. అతను కూడా కొనుగోలు చేశారు పిల్లల కోసం అని చెప్పేసి. గతంలో ఇదే విధంగా రిపీటెడ్ గా ఇప్పుడు 4th టైం అని చెప్తున్నారు. నాకు ఈ కంప్లైంట్ ఇచ్చే గతంలో కూడా చెప్పారు. అదే విధంగా తరచు ఈ యొక్క స్మార్ట్ మాల్లో తరచు ఎక్స్పైరీ డేట్ ఎక్కువ వస్తున్నాయి. ఐస్ క్రీమ్ అట్లాగే వస్తున్నాయి. సాల్ట్ ప్యాకెట్ కూడా ఎక్స్పైర్డ్ అయ్యి ఉన్నాయి. అన్ని కంప్లీట్ గా అవన్నీ స్క్రాచెస్ చేస్తున్నారు. ఈరోజు ఈ 20వ తేదీన ఉన్నటువంటి మేనేజర్ గారిని
పిలవమని చెప్పగా తను ఈరోజు లీవ్లో ఉందంట. అతను ఇన్ఛార్జిగా మీ పేరు ఏంటంటే దుర్గాప్రసాద్ గారు ఈరోజు పిలిపిస్తే వచ్చారు. ఈరోజుగా తరచూ ఇలాంటి ప్రోడక్ట్స్ వలన తాగితే ఎక్స్పైర్ డేట్ చిన్నపిల్లలు కానీ గర్భవతి స్త్రీలు కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. గర్భవతి స్త్రీలు అయితే ఎక్స్పైర్ అయ్యేది కానీ ఫుడ్ పాయిజన్ అయితే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లలు కానీ అయితే ఎండాకాలం అందులో ఎక్కువసార్లు మోషన్స్ కావడం వామిటింగ్ కావడం వల్ల తరచూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మేము ఈరోజు కేసు ఫైల్ చేస్తున్నాము. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నామని చెప్పి మీ పత్రికా ముఖంగా తెలియజేస్తాం.